నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. తెలుగు సినీ ఇండస్ట్రీ విషాదం మర్చిపోకముందే మరో విషాదం అనుకోవాలి. వాస్తవం చెప్పాలంటే కోటా శ్రీనివాసరావు గారు దాదాపు ప్రాణం ఖరీదుతో స్టార్ట్ అయినటువంటి ఒక చిరంజీవి గారు కావచ్చు, కోటా శ్రీనివాసరావు కావచ్చు, వీరిద్దరి యొక్క జీవితం ఏదైతే ఉందో నిన్నగాక మొన్న మనం చూసాం. కోటా శ్రీనివాస గారు ఇక మన మధ్య లేరు అని చెప్పి. అదేవిధంగా చూసుకుంటే బి సరోజాదేవి గారు, ఈవిడ కూడా ఒక మంచి హీరోయిన్గా చెప్పుకోవచ్చు. తర్వాత కూడా అంటే తన సెకండ్ ఇన్నింగ్స్ కావచ్చు, అట్లా చాలా కాలం తర్వాత కూడా తను నటిస్తూనే వస్తున్నారు. సో వీళ్ళిద్దరిని కోల్పోవడం తెలుగు సినీ ఇండస్ట్రీ ఎలాంటి లోటు అని చెప్పి అనుకోవాలి. అంటే ఇద్దరిలో కొన్ని సారూప్యాలు ఉన్నాయండి. అంటే దాదాపు ఒకే ఏజ్ గ్రూప్, 4 సంవత్సరాల తేడా. కాబట్టి ఒక 4 ఏళ్ళు సీనియర్గా బి సరోజాదేవి గారిని చూడాలి. అంటే వయసు రీత్యా సినిమా నటికి అయితే ఇంకా చాలా సీనియర్. ఎందుకంటే ఎక్కడ ప్రాణం ఖరీదు, బి సరోజాదేవి గారి సినిమాలు ఎక్కడ. అట్లా వయసు రీత్యా చూసుకుంటే దాదాపు ఇంచుమించు ఒక 4 ఏళ్ళు తేడా. అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముందు పుట్టారు ఈవిడ, బి సరోజాదేవి గారు. కానీ ఆయన జానర్ వేరు, సరోజాదేవి గారి ఇది వేరు. ఈ రెండు కలపకూడదు. కాబట్టి మనం ముందు సరిపోయిన కోట శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడాల్సి వస్తే, ఆయన ప్రాణం ఖరీదు సినిమాతో వచ్చారనే విషయం అందరికీ తెలుసు. కంకిపాడు అనే విషయం తెలుసు. సినిమాలో రాకముందు ఆయన బ్యాంకులో పనిచేసేవాళ్ళు. అక్కడ ఆయన రంగస్థలంలో సుబ్బరాయ శర్మ గారు, ఆయన వీళ్ళందరూ కలిపి నాటకాలు వేస్తూ ఉండే రోజుల్లో ఆయన రిస్క్ చేసి సినిమా ఫీల్డ్లోకి వచ్చారని చెప్పాలి. ఎందుకంటే రంగస్థలం ఉన్న వాళ్ళందరికీ సినిమాల్లో రావాలని కోరుకుంటుంది. కానీ ఉద్యోగాలు కొంతమంది వదులుకోవడానికి ఇష్టపడరు. మనం ఇబ్బంది పడతామేమో ఇది వదులుకుంటే అని. ఆయన ఉద్యోగం వదులుకునే ఫీల్డ్లోకి వచ్చారు, సక్సెస్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే కోట శ్రీనివాసరావు గారి విషయానికి వచ్చేసరికి నాకు నచ్చింది ఏంటంటే, ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆ పాత్రలు ఒదిగిపోతారు ఆయన. అందుకు ఉదాహరణ అహనా పెళ్ళి అంటే సినిమా. మరి పిసినిగొట్టు అంటే ఇలా ఉంటారా అని మనం కోడిపెట్టను వేలాడి కట్టి చికెన్ తినే ఫీలింగ్తో ఉండే పాత్ర, అంత పాయసి పాత్ర నేను ఎక్కడ చూడలే. అద్భుతమైన పాత్ర. అలాగే మరి అది సత్యం గారి లేని నవల, ఆది విష్ణు గారు రాసిన నవలని అహనా పెళ్ళి అంటే తీశారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు, సురేష్ మూవీస్ వాళ్ళు. ఇక మరి శత్రువు అనే సినిమాలో వెంకటేష్ గారు నటించిన శత్రువు సినిమాలో విలన్గా అద్భుతమైన నటన మనం చూస్తాం. అలాగే ప్రతిఘటన సినిమా, టి కృష్ణ గారి డైరెక్షన్ వచ్చిన సినిమాలో ప్రతి పాత్ర ఒక హీరో అనుకోవాలి. మరి అంత పొలిటికల్ విలన్గా ఆయన డైలాగులు కానీ, ఆ సినిమాలో రాజశేఖర్ గారి పాత్ర కానీ, లేకపోతే విజయశాంతి గారి పాత్ర కానీ, మరి చుత్తువేలు పాత్ర కానీ, చరణ్ రాజ్ పాత్ర కానీ, ఏ పాత్రకి ఆ పాత్ర హైలైట్ అని చెప్పుకోవాలి. అద్భుతమైన సినిమా ప్రతిఘటన. కాకపోతే ఎన్టీ రామారావు గారు ఈయన 78లోని 77లోని సినిమా రంగానికి వచ్చినా కానీ ఎన్టీ రామారావు గారితో ఒక సినిమా కూడా చేయలే. ఆయన కోరికంట ఎన్టీ రామారావు గారి సినిమాలో చేయాలని కోరిక. కానీ ఎన్టీ రామారావు గారి పాత్రని పోషించి కొన్ని శక్తులు పనిచేసి ఆయనతో ఎన్టీ రామారావు గారి పాత్రని పోషించేసి ఎన్టీ రామారావు గారిని కించపరిచేలాగా ఆయన మండలాధీశుడు అనే సినిమా చేశారు. అది ఒక చిన్న మచ్చలాగా మిగిలిపోయింది దానికి, అంత అలా నటుడికి. అయితే మనం చూసుకుంటే కోటా శ్రీనివాసరావు గారు ఒక విలన్ కావచ్చు, ఒక కమెడియన్ కావచ్చు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, లేదా విలన్ ప్లస్ కమెడియన్గా కావచ్చు, ఇలా ఎన్నో సినిమాలు చూస్తూ వస్తున్నాం. అటు మనం హలో బ్రదర్ కావచ్చు, లేదంటే మనకు గణేష్ సినిమాలో మనం చూసుకుంటే ప్రత్యేకంగా ఆయన తీసుకున్నటువంటి ఒక వేషధారణ మనం చూసుకోవాలి. లాస్ట్లో ఆ హాస్పిటల్లో పడిపోయినటువంటి సీన్ను కూడా మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అలాగనే చూసుకుంటే మనకి ఒక కామెడీ విలన్గా మనీ కావచ్చు, దాంట్లో తను మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, పాడినటువంటి పాటలు కావచ్చు. ఇవే కాకుండా ఆఖరికి లాస్ట్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో హరిహర వీరమల్లు సినిమాలో కూడా కొంత కొద్దిగా నిడివి యాక్ట్ చేశారని చెప్పి కూడా మనకు తెలుసు. సో అది కాక మనం చూసుకుంటే ఈయన సినిమాలకు కాకుండా రాజకీయాలకు కూడా, అంటే ఆయన చనిపోయిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు రావడం, దీన్ని ఎలా చూడాలంటే? నిజంగా మీరు అన్నట్టుగా ఆయన రాజకీయ నాయకుడికి అదొక ఇన్నింగ్స్ అని చెప్పాలి. మరి అటు ఎమ్మెల్యేగా భాజపా తరపుని ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ అటు పద్మశ్రీ పురస్కారం వచ్చింది. ఇక చనిపోయిన తర్వాత ఆయన వాళ్ళ అబ్బాయి కూడా నటుడిగా నటించి చనిపోవడం అనేది జరిగింది. మంచి నటుడు అయ్యేవాడు అతను కూడా. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు శంకర్రావు కూడా సినిమా నటుడే. కానీ ఆయన చనిపోయిన తర్వాత సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎవరు చనిపోయినా అంతమంది రాలా. కోట శ్రీనివాసరావు చనిపోతే అతిరథ మహారాజులంతా తరలి వచ్చారు. అదే కైకా సత్యనారాయణ గారు చనిపోయినా, లేకపోతే చంద్రమోహన్ చనిపోయినా వాళ్ళు గొప్ప నటులే కదా, అద్భుతమైన నటులే అసలు చెప్పాలంటే. కానీ అప్పుడు ఇండస్ట్రీలో అంత స్పందన రాలే, ఎందుకో తెలియట్లా. కానీ కోట శ్రీనివాసరావు గారు చనిపోతే అసలు ఇండస్ట్రీ మొత్తం తరలి రావడం కానీ, అదైతే నిజంగా మరి ఆయన నిజంగా నటుడిగా ఆయన సాధించిన ఇదని చెప్పాలి. అయితే అదిగాక మనం చూసుకుంటే కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడూ ఒక మాట మాట్లాడేవారు. ఏంటంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు వారికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వండి, అనవసరంగా వేరే భాష వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టొద్దు అన్నట్టుగా అటు విలన్లు కావచ్చు, ఇటు హీరోయిన్లు కావచ్చు, అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వారి పట్ల ఉన్నటువంటి ఒక ప్రేమ అని చెప్పి అనుకోవచ్చు అంటారు దీన్ని. అదేనండి, ప్రధానంగా ఏంటంటే రంగస్థల కళాకారుడు ఆయన.
ఉచ్చారణ ఎలా ఉండాలి, డైలాగ్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, వీటి మీద మంచి పట్టున్న వ్యక్తి. ఆయన పాత్రల పేరు వచ్చిందంటే కూడా దానివల్లే. ఇప్పుడు భాషరా నటుల చేత తీసుకొచ్చి అంత అవసరం ఏం వచ్చిందనేది ఆయన ఆది సినిమాలో తీసుకుంటే ఆయన తమిళ నుంచి తీసుకొచ్చి ఇదివరకు మరి అమరీష్ పురిని తీసుకొచ్చి పెట్టి చేసేవాళ్ళు. అదే ఎక్కువ షియాజీ షిండే గురించి మన దగ్గర నటులు లేరా అనే ఫీలింగు. ఎందుకంటే మన వాళ్ళని ఉపయోగించుకోవచ్చు కదా, ఎందుకు అక్కడిని తీసుకురావాలి అనేది ఆయన ఇది. ఎందుకంటే ఆయన నిజం చెప్పాలంటే తెలుగు రాకుండా మాట యాసతో అంత కిల్చే భాషను కూనిచేయాల్సిన అవసరం ఉందా అనేది మెయిన్ ప్రధానంగా అది. అలాగే తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇక్కడ అవకాశాలు వస్తాయి కదా, ఎందుకు మనం తెచ్చుకోవాలి అనేది ఇంకో ప్రధానమైన ఇది. అయితే కోట శ్రీనివాసరావు గారు నటించినటువంటి సినిమాలలో మీకు ఇష్టమైనటువంటి ఒక 3 సినిమా పేర్లు చెప్పమంటే ఏ పేర్లు చెప్తారు? అహనా పెళ్ళి అంటే ఖచ్చితంగా అందులో ఉంటుంది. శత్రువు సినిమా ఉంటుంది. తర్వాత నాకు బాబుమోహన్ గారి కోట శ్రీనివాసరావు గారి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు, అది ఏ మామగారు కానీ చాలా సినిమాల్లో వాళ్ళ కాంబినేషన్ నాకు బాగా ఇష్టం. నిజంగా అది ఎప్పటికీ తలుచుకుంటే నవ్వొచ్చేలాగా ఆ సన్నివేశాలు ఉంటాయి అవండి. సో మరొక సీనియర్ నటి అయినటువంటి ఒక బి సరోజినీదేవి గారి గురించి మీరేం చెప్తారు? బి సరోజినీదేవి గారు దాదాపు 200 సినిమాలు చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ కూడా చేశారు. దిలీప్ కుమార్ గారితో కూడా చేశారు. ఎందుకంటే ముఖ్యంగా అప్పట్లో దిగ్గజ నటులు అందరితో కూడా నటించారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎంజీఆర్ గారు, అసలు ఎవరైనా అందరితో దాదాపు నటించారు. లెజెండరీ ఆర్టిస్టు, పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా పురస్కారాలు లభించినాయి ఆమెకి. కానీ ఆ పాట ఇప్పటికీ కూడా చిటపడి చినుకులు పడుతూ ఉంటే ఆ పాట పెద్ద హిట్. ప్రతి సినిమాలో కూడా సాధారణంగా ఇప్పుడు మనకి వైజయంతిమాల గారు కానీ, బి సరోజినీదేవి గారు కానీ దాదాపు ఇంచుమించు ఫేస్లో పోలికలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. మొత్తానికి అందం పరంగా చూసుకుంటే మంచి అందగత్తే చక్కగా. అప్పట్లో ఇప్పుడు హీరోయిన్స్ సన్నగా ఉండాలనేవాళ్ళు. అప్పట్లో నిండు రూపంతో ఉండేవాడు. సావిత్రి గారు కానీ, బి సరోజినీదేవి గారు కానీ, దేవిక గారు కానీ సన్నగా ఉండడం కాదు, లావుగా ఉన్న హీరోయిన్లు కానీ చాలామంది అయ్యారు అప్పట్లో. అది ఒక ప్రత్యేకత అండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్నో పురస్కారాలను అందుకున్నటువంటి ఒక బి సరోజినీదేవి గారు సో తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. సో నిజంగా ఆ తరం నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎలాంటి స్థానం ఉండేది వారికి అంటే ఏం చెప్తారు? అప్పట్లో ఇప్పుడు లెజెండరీ ఆర్టిస్టులు అందరూ పక్కన చేరే మనిషి అండి బి సరోజినీదేవి గారు. అప్పుడు షౌకార్ జానకి గారు, కృష్ణకుమారి గారు, మరి సావిత్రి గారు, వీళ్ళందరూ ఒక జనరేషన్, భానుమతి గారు, వీళ్ళందరూ ఒక జనరేషన్ హీరోయిన్స్ అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే బి సరోజినీదేవి గారిని ఇంటర్వ్యూ చేద్దామనే కోరిక నాకు బలంగా ఉండేది. ఒక రోజుని ఆవిడ హైదరాబాద్కి వచ్చారు, ఒక సన్మానం చేశారు ఒక సంస్థ వాళ్ళు ఆవిడకి. నేను అడ్రస్ కనుక్కున్నాను, ఎక్కడ ఉంటున్నారంటే గ్రాండ్ కాకతీయలో ఉన్నారని తెలిసింది. సరే ఏమైనా సరే నేను ఆవిడ పట్టుకోవాలని చెప్పి పొద్దున్నే 7 గంటలకల్లా ఆవిడ వెళ్ళిపోయాను హోటల్కి, గ్రాండ్ కాకతీయకి. వెళ్ళిపోతే ఆవిడ లగేజ్ అంతా సర్దుకుని కూర్చున్నారు, మొత్తం అంతా నీట్గా సర్దుకుని బయటికి వెళ్ళిపోతారు, రెడీగా ఉన్నారు. ఇట్లా నేను సో అని చెప్పి మీ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చానండి అని చెప్పి అంటే ఆవిడ ఏమన్నారంటే, నేను ఫ్లైట్ టైం అవుతుందండి వెళ్ళిపోవాలి అన్నారు. ఫ్లైట్ ఎన్ని గంటలకి అండి అన్నాను నేను. 11 గంటలకు 12 గంటలకు చెప్పారు. ఇప్పుడు 7 కాదండి అయింది, బోల్ టైం ఉంది ఫ్లైట్కి, కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పా. అంటే ఆవిడ ఏమన్నారంటే, అది ఎవరికైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. నేను అందరిలాగా టెన్షన్ పడండి, అది రైలు ఎక్కినా, విమానం ఎక్కినా, బస్సు ఎక్కినా 1-2 గంటల ముందే వెళ్ళి కూర్చుంటా. టైం అయినా పర్లేదు, నాకు టెన్షన్ పడుతూ వెళ్ళటం నాకు అలవాట్లేదు. ఏ ట్రాఫిక్లో చిక్కుకోవచ్చు, లేకపోతే మనం ఆ టెన్షన్ పడాల్సి వస్తుంది. నేను అందుకని ఎప్పుడూ కూడా 2 గంటల ముందు వెళ్ళిపోయి అట్టా కూర్చుంటా అంతే. అది నాకు అలవాటు, మొదటి నుంచి కూడా అలవాటు అది. అందుకని నేను ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను అనుకున్నా, రెడీ అయిపోయానని చెప్పింది ఆవిడ. ఓకే. పక్కనే అప్పుడు ఎయిర్పోర్ట్ ఎక్కడ, బేగంపేటలో, బెంగళూరులో ఉంటారు ఆవిడ, ఇక్కడే ఎయిర్పోర్ట్. సరే ఓకే, 2-3 ముక్కలు క్లుప్తంగా మాట్లాడుకుని ఏదో ఒక ఆర్టికల్ రాశా. అది ఆ అనుభవం నాకు. తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు నేను మీకు తప్పనిసరిగా ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. నేను మళ్ళీ చేద్దాం అనుకున్నా, అసలు మళ్ళీ బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరు వెళ్ళినప్పుడు షౌకార్ జానకి గారిని, బి సరోజినీదేవి గారిని, ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడ, వీళ్ళందరినీ చేద్దామని అనుకున్నాను. ఈలోపే ఈ వార్త తెలిసింది. అదేండి. సో వీరిద్దరిని కోల్పోవడం అనేది తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎలాంటి లోటు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దిగ్గజ నటులు అందరిలో సరసన వీళ్ళు చేరతారండి. లెజెండ్స్ అందరూ కూడా ఈ మధ్యన వరుస పెట్టి కనుమరుగైపోతున్నారు. ఆ మధ్యన చంద్రమోహన్ గారు, ఇట్లాంటి ఆర్టిస్టులు అనేది ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీకి లోటు అని చెప్పాలి. ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు ఎవరో ముఖ్యంగా కోట శ్రీనివాసరావు గారు అందరికీ తెలుసు. బి సరోజినీదేవి గారు అంటే మాత్రం ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఎవరు ఈవిడ అంటారేమో కానీ చాలామందికి, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారితో ఆ రోజులో ఉండే నటీమణులు అందరూ అది ఆ జనరేషన్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఇలాంటి విషాద వార్త వినడానికి నిజంగా తెలుగు సినీ ఇండస్ట్రీ మాత్రం చాలా బాధపడుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే అండి.